రోజు వండే అన్నం కూరేనండి. కాకపోతే దానికోసం ఎన్ని ఆలోచనలనమాట. ఏం వండాలి? ఏం వండితే తింటారు? మళ్ళీ అదొకటనమాట. అది ఇది వండేస్తే ఎలాగా? తినేదే వండాలి కదని కాసేపనమాట. ఇంకా ఫైనల్లీ అన్నీ ఆలోచించుకొని ఇంక వంట దగ్గరికొచ్చేసరికే ఇంక టైం కాస్త అయిపోయి ఉంటది. ఇంక నేనేం చేస్తున్నానంటే ఈరోజు క్యాబేజీ పప్పు చేస్తున్నానండి. మొన్న క్యాబేజీ తెస్తే సగం అయితే పచ్చడి పెట్టాను కదా! అల్లం వేసి. ఇంకా సగం అలాగే ఉండిపోయింది. ఎప్పుడు చేస్తానన్నా గూడా ఇంకా అదొద్దు, అదొద్దు అంటున్నారు. ఇంక ఇవాళ ఎలాగా కుదరదని చెప్పి ఇంకా పప్పులో పెట్టేసి పచ్చిమిరపకాయలు, టమాటాలు ఏసి బజ్జీలాగా చేద్దామని కుక్కర్‌లో అయితే వేసేస్తున్నానండి. ఇదొక్కటే ఉంటే సరిపోతుందా? పప్పు ఉన్నప్పుడు తాలింపు నంచుకునేదానికి కావాలని అడుగుతారనమాట. ఇంకెలాగో బెండకాయలున్నాయి. రేపు ఆదివారం ముదిరిపోతాయి కదా! మళ్ళీ ఒక 2 రోజులు దాల్తేనని చెప్పి ఈ బెండకాయలను గూడా చకచకా కట్ జేసి పక్కనైతే పెట్టేశానండి. ఈ ఆలోచనలు అసలకి మైండ్ నుంచి పోవనమాట. ఇదయిపోంగానే ఇంక మధ్యాహ్నం తింటామా, కాసేపు అలా కూర్చొని మళ్ళీ సాయంత్రం ఈ స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒకటి చేసి పెట్టాలని చెప్పి దాని గురించి ఒక ఆలోచన అనమాట. ఇలాగే పొద్దుగూకుల ఆలోచన తిరుగుతూనే ఉంటది మైండ్‌లో అనమాట.